కష్టాలు రాకూడదు, కొన్ని బాధలు రాకూడదు, కొన్ని సమస్యలు రాకూడదు, మందిరాన్ని విడిచిపెట్టేస్తుంటారు, ప్రార్థన చేయటం మానుకుంటారు. అవును కదా, దేవుని సన్నిధికి పోవడం మానుకుంటారు. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనకి ఏది గుర్తుండాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడికి స్తోత్రం. ఇలా ఎందుకు జరిగింది, దేవుడుంటే ఇంత నష్టం ఎందుకు పోతున్నాను, నాకే ఎందుకు ఇంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా నాకేం మేలు ఉంది అనుకొని కొంతమంది ఆలోచిస్తుంటారు. మీలో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం అంటది, నా కుమారుడా ప్రభువు చేయే శిక్షను తుణీకరించి. కొంతమంది తుణీకరిస్తారు. ఏమండి, కొంచెం తలనొప్పి వచ్చిందనుకో, ఈరోజు తలనొప్పి, నేను ఇక్కడ ఏం మందిరానికి పోతానులే, ఏం ప్రార్థన చేసుకున్నా తగ్గలేదు, జ్వరం తగ్గలేదు, అయ్యి తగ్గలేదు, ఈ తగ్గలేదు. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, తుణీకరిస్తారు. అందుకు దేవుని వాక్యం అంటుంది, నా కుమారుడా ప్రభువు చేయే శిక్షను తుణీకరించొద్దు. ఏమండి, ఆయన గద్దింపును ఆయన గద్దిస్తాడు. ఒక సూర్యుడు ఎందుకు గద్దిస్తాడు? మీ పిల్లల్ని ఎప్పుడైనా గద్దించారా? ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదా, కొన్ని సూర్యులు గద్దిస్తాం, రే ఏందిరా నువ్వు చేసే పనులు అని గద్దిస్తాం. ఆయన గద్దించినప్పుడు నువ్వు ఇసుకు పడకూడదంట. ఏం పడకూడదు చెప్పండి, ఏం పడకూడదమ్మా? ఇసుకు. కొంతమందికి ఇప్పుడు ఏం లేదండి, కొంచెం టైం అయిందని, ఇప్పుడు ఆరాధన జరుగుతుందా, కొంచెం టైం అయిందని కొంతమందికి ఇసుకు. అంతేండి, కొంతమందికి ఇసుకు. కొంచెంసేపు ప్రార్థన ఎక్కువసేపు చేస్తున్నారనుకో, కొంతమందికి విసుగు. ఇసుకు పడుతూ దేవుని మందిరానికి రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన నిన్ను గద్దిస్తాడు. ఏం చేస్తాడు? కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఆయన గద్దింపుకు మనం లోబడాలంట. ఏం చేయాలా చెప్పండి, ఏం చేయాలా? లోబడాలి. ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు తుణీకరించకూడదు, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకు పడకూడదు. తర్వాత మాట చూడండి, అక్కడ రాయబడిన మాట ఎంత తేటగా ఉందో. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి దండించును. దేవునికి స్తోత్రం. స్వీకరిస్తాడు. ఎవరినైతే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో వారిని ఏం చేస్తాడండి? దండిస్తాడు, శిక్షిస్తాడు. గట్టిగా ఏం చేస్తాడు? గట్టిగా ఏంట్రా నువ్వు చేసే పనులు అంటాడు. ఎవరినంటాడు? తను ప్రేమించేవారిని. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో వారిని గద్దిస్తాడు, వారిని శిక్షిస్తాడు. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నువ్వు, ఆయన నిన్ను శిక్షించినప్పుడు దేవుడికి స్తోత్రం కలుగునుగా. పైసలో హల్లెలూయా శబ్దం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆయన శిక్షించినప్పుడు ఏం చేయకూడదు చెప్పండి? ఇసుకు పడకూడదు. అది చెప్పాలి. ఏం చేయాలా? ఇసుకు పడకూడదు. కొంతమందికి అదే చెప్తున్నా, శిక్షించినప్పుడు కొంతమంది చాలా బాధపడిపోతుంటారు. ఆయన గద్దిస్తాడు ఒక్కొక్కరిని. ఎందుకు గద్దిస్తాడు? నిన్ను మంచి త్రోవలో చెప్పండి, మంచి త్రోవలో నడిపించేదానికి. ఎవరిని గద్దిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడంటే, తను ఎవరిని ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని గద్దిస్తాడు, వారిని శిక్షిస్తాడు. ఆయన శిక్షించినప్పుడు, ఆయన గద్దించినప్పుడు మనం లోబడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇసుకు పడకూడదు, తున్నికిరించకూడదు. అర్థమవుతుందా? చాలా మంది అదే మీరు గమనించండి, ఇసుకు పడిపోతుంటారు కొంతమంది. కొన్ని కష్టాలు రాకూడదు, కొన్ని బాధలు రాకూడదు, కొన్ని సమస్యలు రాకూడదు, మందిరాన్ని విడిచిపెట్టేస్తుంటారు. ప్రార్థన చేయటం మానుకుంటారు. అవును కదా? దేవుని సన్నిధికి పోవడం మానుకుంటారు. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనకి ఏది గుర్తుండాలంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. రెండోది అమ్మా, తాను స్వీకరించే ప్రతి కుమారుని, తాను అంటే యేసయ్య ఎవరిని స్వీకరిస్తాడో, ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని దండిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన ఎందుకు దండిస్తాడు నిన్ను? ఎందుకు శిక్షిస్తాడు తెలుసా? కొన్నిసార్లు మనకి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను శిక్షించి నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మంచి త్రోవలో నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు పాడుకున్నారు కదా ఒక పాట, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన తోవలో, సుగుణాల సంపన్నుడా. మీకు వచ్చా ఈ పాట? వచ్చిన వాళ్ళు పాడండి. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆసాదింతును నీ మాటల మహరంగము, జీవింతును నిత్యము. సఫలు కొట్టండి, చేతులు ఉన్నవారు సఫలు కొట్టి దేవుడు అనుమతిపడదు. మహరంగము, సుగుణాల సంపన్నుడా. స్తోత్రం, ఆమేన్. యేసయ్య నిన్ను వెన్నంతగానే, ఆజ్ఞలు మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంతగానే, ఆజ్ఞలు మార్గము కనిపించనే. నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన తోవలో, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన తోవలో, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆసాదింతును నీ మాటల మహరంగము, మాటల మహరంగము. హల్లెలూయా. ఆయన ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు దండిస్తాడంటే, మనల్ని మంచి త్రోవలో దేవుడు చెప్పండి నడిపించేదానికి. పైసలో లేదంటే నిన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చేదానికి. నిన్ను శిక్షించినప్పుడు నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారుతావు. పైసలో హల్లెలూయా. అదే ఏదైనా, అమ్మా నా వైపు చూడండి తల్లులారా, ఏదైనా మన మంచిగా అనుకోవాలా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కష్టం వచ్చిందనుకో, అది నా మంచికే. రోగం వచ్చిందనుకో, నా మంచికే. ఎందుకంటే ఈ రోగంలో దేవుడు ఏదో మేలు
ఈ శోధనలో దేవుడు ఏదో మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఆయన నన్ను శిక్షిస్తున్నాడు. అందుకు దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఆయన శిక్షించినప్పుడు నువ్వు ఏం చేయకూడదంట? తుణీకరించకూడదు, బాధపడిపోకూడదు. అయ్యో ఈ బాధ ఎందుకు వచ్చింది? యోబు ఉన్నాడు, బాధపడ్డా? ఏమనించండి? యోబు గ్రంథంలో యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటే యోబుని ఏమంటున్నాడు దేవుడు? సేవకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో ఆటంకాలు రావచ్చు. నేను అంటున్నాను, ఏదైనా నా మంచిగా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నా జీవితంలో దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు. ఈ నమ్మకం ఉంటే చాలు మనకి. దేవుడు చేయబోతున్నాడు, దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యము చేస్తాడు అని నువ్వు నమ్మాలి. ఏదో బాధ వచ్చేసిందని, కష్టం వచ్చేసిందని ఇసుకు పడిపోకూడదు, తుణీకరించకూడదు. ఏమండి, కొంతమంది ప్రార్థనలు మానేస్తాం. ప్రార్థన చేయించుకోవటం, మన కుటుంబాల్లో ప్రార్థన చేసుకోవటం మానేస్తాం. ఎందుకంటే బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, సమస్యలు వచ్చాయని. అర్థమవుతా? తుణీకరిస్తాం, ఆయన మాటలను ఇంక చెవన పెట్టం. కానీ దేవుని వాక్యం అంటుంది, నా కుమారుడా, చూడండి ఏమన్నా, నా కుమారుడా ప్రభు చేయే శిక్షను తుణీకరించవద్దు. ఆయన శిక్షిస్తాడు, శిక్షకి నువ్వు లోబడాలి. ఏం చేయాలి దానియేలు గారు? బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. రాకుండా ఎట్లుంటాయి? చిన్న కష్టం వచ్చిందని చెప్పి తుణీకరిస్తావా? చిన్న బాధ వచ్చిందని చెప్పి ఏమండి ఆయన మాటలు మర్చిపోతావా? చిన్న కష్టం వచ్చిందని చెప్పి వాక్యాన్ని విడిచిపెడతావా? దేవుణ్ణి విడిచిపెడతావా? మనిషి జీవితం అన్న తర్వాత కష్టాలు ఎన్నో వస్తాయి. దేవుడి వాక్యం అంటుంది, నువ్వు శోధింపబడిన మీదట సువర్ణంగా మారుతావు. సపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధింపబడిన మీదట నువ్వు సువర్ణంగా మారుతావు. నువ్వు తుణీకరించు. ఆయన ఏం చెప్తున్నాడో, ఏది బోధిస్తున్నాడో, ఏమండి యోబు అంటాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యోబు అన్నాడా? దేవుడు ఉంటే ఇంత నష్టం నాకెందుకు వచ్చింది? 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తు పోయింది, గొర్రెలు పోయాయి, మందలు పోయాయి, ఎద్దులు పోయాయి, ఆరోగ్యం క్షీణించుకుపోయింది. దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగింది అనే మాట యోబు నోటి కింద వచ్చిందా? మీరైతే ఎన్నో సుళ్ళు అనుకో ఉంటారు, అసలు దేవుడుంటే ఎందుకు ఇలా జరిగింది? దేవుడుంటే ఇంత నష్టం నా కుటుంబంలో ఎందుకు జరిగింది? నా బిడ్డల జీవితాల్లో ఈ నష్టం ఎందుకు జరిగింది? నా భర్త జీవితంలో ఎందుకు నష్టం జరిగింది? నేను చేస్తున్న వ్యాపారంలో ఈ నష్టం ఎందుకు జరిగింది? నేను చేస్తున్న వ్యవసాయంలో ఈ యొక్క నష్టం ఎందుకు జరిగింది? నేను చదువుకున్న చదువులో ఎందుకు ఈ నష్టం జరిగింది? నేను చేస్తున్న ఉద్యోగంలో ఎందుకు ఈ నష్టం జరిగింది? నా జీవితంలో ఎందుకు ఇలాంటి నష్టాలు ఎదురవుతూ ఉన్నాయి? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడి దగ్గరికి పోవటం కూడా ఏం సుఖం, ఏం మేలు చేశాడనా దేవుడు అని కొంతమంది ఆయన మాటలను తుణీకరిస్తారు. అందుకు దేవుని వాక్యం అంటుంది, నా కుమారుడా, నా కుమార్తె, దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను శిక్షించినప్పుడు నువ్వు ఏం చేయకూడదు? తుణీకరించకూడదు. తర్వాత చూడండి, మీరు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎవరిని శిక్షిస్తాడు ఆయన? ఎవరిని శిక్షిస్తాడు? తాను ప్రేమించిన వారిని. జాగ్రత్తగా ఎవరినండి? ఎవరిని? ప్రేమించిన వారిని. పైసలో హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటాడో
వారిని నిజముగా శిక్షిస్తాడండి. నిజముగా శిక్షిస్తాడు. ఎందుకో అదే చెప్పాను నేను, మంచి త్రోవలో నడిపించేదానికి, లేదంటే రెండంతల మేలు నీకు చేసేదానికి, లేదంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చేదానికి నేనేం చేస్తాడంటే శిక్షిస్తాడు ఆయన. వయసులో తర్వాత తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండిస్తాడు. ఇప్పుడు దండింపంటే కొంతమందికి పని కాదు. నువ్వేందయ్యా నాకు చెప్పేది? అవునా కదమ్మా? నువ్వేంది నీతి కథలు నాకు చెప్పేది? నాకు తెలీదా? ఇప్పుడు ఎవరినైనా దండించారు అనుకోండి, వినరు. నువ్వు చెప్తే నేనేం వినాలా? ఏం నాకు తెలీదా అని చాలామంది వ్యతిరేకం చేసేవారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన ఏం చేస్తాడంట? దండిస్తాడంట. దండించి నీకేం చేస్తాడు? బుద్ధి చెప్తాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఏం చెప్తాడు ఆయన? బుద్ధి. దేవునికి స్తోత్రం. నిన్ను దండిస్తాడు. ఏమని దండిస్తాడు? ఏ అయినా లోపాలు నీలో ఉన్నప్పుడు, అవి దేవునికి ఇష్టం లేనప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దండిస్తాడు. దండించినప్పుడు ఆయన మాటలకి మనం కట్టుబడాలి. పైసలో హల్లెలూయా. ఏం చేయాలా? కట్టుబడలేదనుకో, నా దారి నాది అన్నాం అనుకో కదా. కొన్ని ఇప్పుడు తప్పుపోయిన కుమారుడు ఉంటాడు బైబిల్లో. నాన్న దగ్గరికి వచ్చి ఆస్తిని పంచిపెట్టి నేను వెళ్తాను అని ఉంటాడు. అన్నప్పుడు పెద్దోడు కనుక ఏమని ఉంటాడు? రే నువ్వు పిల్లోడు రా, ఎందుకు ఆస్తిని తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నా మాటిని కొడుక, నువ్వెందుకు ఆస్తిని పంచిపెట్టమంటున్నావు అని ఉంటాడు. ఎందుకు నువ్వు తీసుకొని దూరంగా పోవాలనుకుంటున్నావు అని ఉంటాడు. కానీ ఈ కుమారుడు ఏం చేయలేదు? వినకేం చేశాడు? దండించుంటాడు కదా. మనం కూడా దండించమా? కొన్ని చూర్లు మన కుటుంబాలలో మన పిల్లలు మాట్లాడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటప్పుడు మనం కూడా ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. మీరు కూడా చర్చికి వచ్చారు కదా, దేవుని మందిలో కూర్చున్నారు కదా, మనం అందరం ఆయన బిడ్డలం కదా. దేవుడు వాక్యం చేత మనల్ని దండిస్తాడు. పైసలో హల్లెలూయా. వాక్యం చేత నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడినప్పుడు, నిన్ను దండించినప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. పైసలో నువ్వు సరి చేసుకోలేనప్పుడు నువ్వు నష్టపోతావు. అది సరి చేసుకోలేకపోతే ఏమవుతావు? నష్టపోతావు. ఎందుకు నిన్ను దండిస్తాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడమ్మా? అమ్మా వెనకలో చెప్పండి, ఏం చేస్తున్నాడు? బెలా? మీరు నా వైపు చూడండి. మీరు అటు ఇటు చూసారా? ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతా. నేను ఎవరిని అడుగుతానో తెలియదు, ఖచ్చితంగా అడుగుతా. ఒకళ్ళు చెప్పలేదనుక ఇంతమందిలో మీరు చెప్పకపోతే ఏమనిపిస్తుంది మీకు? అందుకు నా వైపు చూడాలి, జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దండిస్తాడు, కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు. ఆయన శిక్షించిన దేవుడు మనని మంచి త్రోవలో, లేదంటే మంచి ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, రెండంతల రెట్టింపు దేవుడు నీకు ఇచ్చేదానికి దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు, దండిస్తాడు. కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అబ్రహాముని దేవుడు ఒక మాట ఏమడిగాడంటే, ఇదిగో నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు బలి. ఆ విషయంలో అబ్రహాము నలిగిపో ఉంటాడు. ఒకసారి ఆలోచించండి, మీరు ఆలోచించాలి. ఇప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? అరే దేవుడు నన్ను ఇష్టపడుంటే, దేవుడు నిజముగా నన్ను పిలిచింటే, నిజముగా దేవుడు నన్ను నమ్ముంటే ఇదేనా నాకు చేసే మేలు? లేక వృద్ధాపములో, ముసలి కాలంలో ఒక్క కుమారుడు నాకు పుడితే ఆ ఒక్క కుమారుణ్ణి ఆయన బలి తీసుకుంటున్నాడే, బలి అడిగాడే. అసలుకి ఎంతైనా నా మీద కొంచెమైనా కనికరం ఉందా దేవునికి? ఏలే గారు
ఏం ఆలోచనలో ఉంటున్నావు? దేవునికి స్తోత్రం. కొంచెమైనా దేవునికి కనికరం ఉంటే నాకు ఒక్కడైన కుమారుణ్ణి ఆయన అడుగుతాడా అని ఎప్పుడైనా ఆలోచించినట్లు మనం బైబిల్లో చూస్తున్నావా? లేదు. అబ్రాహాం అలా ఆలోచించాడు. అబ్రాహాం అనుకుంది ఏంటంటే, దేవుడు అడిగాడు కదా, చిత్తం ప్రభువా నువ్వు అడిగావు అనుకొని మనసులో పెట్టుకుని తన భార్య కూడా చెప్పలా. ఎందుకు? భార్య దగ్గరికి వెళ్ళి, చారమ్మా మనకు పుట్టిన ఒక్క కుమారుణ్ణి దేవుడు బలి అడిగాడు, ఇదిగో నేను దేవునికి బలిచ్చేదానికి తీసుకుని వెళుతున్నానని చెప్పాడు అనుకో. ఏమంటది? ఎన్ని అడ్డపొలు వేస్తావు? దానియేలు గారు, ఎన్ని అడ్డపొలలు వేస్తావు? మీరు గమనించాలి. ఇప్పుడు అబ్రహాం పోయి తన భార్య అయిన శారాతో ఈ మాట చెప్పాడు అనుకో, అవన్నీ అడ్డపొలలు వేసి, నీకేమన్నా బుద్ధి ఉందా? ఆయనకి సరే అడిగాడు ఇవ్వమని, నీకేమన్నా కొంచెం బుద్ధి ఉందంటయ్యా? మన కడపను పుట్టిన బిడ్డయ్యా, లేక పుట్టాడు, వృద్ధాపంలో పుట్టాడు అని ఎన్నో ఆటంకమైన మాటలు మాట్లాడుతుందని తన భార్యకు కూడా చెప్పలేఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏం చేయలేదు? తన భార్యకు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆమె తన బిడ్డని దేవునికి ఇవ్వకుండా ఎక్కడ ఆపేస్తుందో అని మీరు గుర్తించాలి. కడపన పుట్టిన బిడ్డని బలియాలంటే ఎంత నలిగిపోయి ఉంటాడు అబ్రాహాం. ఒకసారి ఆలోచించండి. ఎంత నలిగిపోయి ఉంటాడో, ఎంత బాధపడుతూ ఉంటాడో. అసలు ఒక సంగతి అక్కడ రాయబడిన మాట, కొడుకు ఒక పక్క తండ్రి ఒక పక్క నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ కుమారుడు తన తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నానా కట్టెలున్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, వధించేదానికి చెప్పండి, వధించేదానికి గొర్రెపిల్ల ఎక్కడా? వధించాలి కదా, పొట్టేలు ఎక్కడా? గొర్రెపిల్ల ఎక్కడా? ఆడు వధించేదానికి అన్నప్పుడు ఆ తండ్రి గుండెలు ఎంత నలిగిపోయింటే ఒకసారి ఆలోచించండి. తండ్రికి తెలుసు కుమారునే అక్కడ నేను బలిస్తున్నాననే సంగతి. కుమారుడు అడుగుతున్నాడు, నానా కట్లున్నాయి నానా, కత్తి ఉంది నానా, నిప్పు ఉంది నానా, వధించేదానికి గొర్రె పిల్ల ఎక్కడా అంటే ఆ తండ్రి గుండెలు ఎంత నలిగిపోతున్నాయో. అప్పుడైనా అబ్రాహాము మాట మార్చుకున్నాడమ్మా? కుదరదయ్యా, నేనేమన్నాయన. తున్నీకరించాడా? తున్నీకరించలేదు. నువ్వు ఎన్నిసార్లు తున్నీకరించావో? దేవుడు మాటని ఎన్ని తూర్లు నువ్వు తున్నీకరించావో? ఆయన నిన్ను శిక్షించినప్పుడు ఎన్నిసార్లు దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడుంటే ఎందుకు ఈ నష్టాలు, దేవుడుంటే ఎందుకు ఈ స్థితి అని ఎన్నితూర్లు నీ ఒక హృదయంలో సందేహించుంటావో, ఆలోచించుంటావో. కానీ అబ్రాహాము అంత కూడా సందేహించలేదండి. ఆయన శిక్షిస్తున్నా, దేవుడు ఎంత బాధపరిచినా దేవుడు చెప్పినట్లే నేను చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లే, ఆయన ఏది చెప్పాడో అది నేను చేసి తీరాలనుకున్నాడు. కానీ కొదువైందా అబ్రాహాంకి? ఈరోజు మనమంతా ఎవరమే? అబ్రాహాము కుమారులం. వయసులో హల్లెలూయా. ఒక్క కుమారుణ్ణి ఇసుగు పడకుండా, తున్నీకరించకుండా ఒక్క కుమారుని ఎంత బాధనైనా దిగమింగి దేవుడు